నిజంగా నువ్వు గనక కాంగ్రెస్తో నీకు సంబంధము లేదు అని అనుకున్నప్పుడు ఇలా రేపు ఇలా మా బెజ్జంకి మానకొండూరు కూడా వస్తా ఉన్నాడు, నిన్న మొన్న వస్తా ఉన్నారు. నువ్వేం మాట్లాడాలయ్యా? ఎండిపోయిన పంటల గురించి మాట్లాడు, ఎండిపోయిన పంటల గురించి మాట్లాడు, కాలిపోయిన కరెంటు మోటార్ల గురించి మాట్లాడు, ఇస్తానన్న రైతు బంధు ఎందుకు ఇయ్యలేదో మాట్లాడాలి తప్ప ఇవన్నీ ఇడిచిపెట్టి కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి అంటే నువ్వెవరి వైపు నిలబడ్డావు, నువ్వెవరిని ప్రశ్నిస్తా ఉన్నావు అనేది దానిలోనే మనకు అర్థం తెలిసిపోయింది కదా. చూసినావు కదా, చోటాబాయ్ బడాబాయ్, చోటాబాయ్ బడాబాయ్, నీది తినాలే నాది తినాలే, మన ఇద్దరిది తినాలే. ఇలా గది నడుస్తా ఉన్నది. దయచేసి ఈ విషయాలను కూడా ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు ఉన్నది. కాంగ్రెస్ వేరు కాదు, బీజేపీ వేరు కాదు, ఇద్దరు ఒక్కటయ్యి అభివృద్ధి చెందిన తెలంగాణను అణగదొక్కాలే, ఆగం చేయాలన్నటువంటి ఆలోచనతోని మొదలవుతున్న రెండు పార్టీలు అన్న విషయాన్ని దయచేసి మనం గుర్తు చేసుకోవాలి. అసలు వినోదాన్ని అసలు మనిషి దొరుకుతాడా? నేను మీ అందరిని అడుగుతా ఉన్నా సూటిగా. దయచేసి ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్నా, వినోదన్న సొంటి మనిషి ఎక్కడన్నా దొరుకుతాడా? మరి గట్టిగా గట్టిగా దొరుకుతాడా? దొరుకుతాడా? దొరకడన్న వాళ్ళు అందరి చేతులు ఎత్తురి. చేతులు ఎత్తితే సాపకురు అన్న, పిడికిల్లే. వినోదన్న అంటే పిడికిలి. దయచేసి మరి ఇట్లాంటి వినోదన్న అవసరం అనేది గెలుపు ఆయన కోసం కాదు, గెలుపు మన కోసం అన్న. నేను మా మానకొండూరులో చేతులెత్తి చెప్తా ఉన్నా, దయచేసి చెప్తా ఉన్నా. ఇక నాతోనేం కాదే, ఎమ్మెల్యే అయిన వినోదాననే, ఎంపీ అయిన వినోదాననే, మీ అందరికీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇక మీరు మాత్రం నా మీద ఆశలు పెట్టుకోకురి, నా మీద ఆశ పెట్టుకోకురి, నాతో కాదు. ఎందుకంటే నా మీద ఆశ పెట్టుకోవాలంటే మరి నా ఆశ, నా శ్వాస మరి వినోదన్న ఎంపీ కావాలి. మరి అది కూడా మీరు గుర్తుపెట్టుకోరు. దయచేసి చెప్తా ఉన్నా. ఎవరిని పట్టుకొని పోవాలి, ఎవరితో కొట్టాడమంటారు? నన్ను ఏమిచ్చిర్రు? ఉన్నదంతా తీసుకొని ఉత్తలు కూర్చున్న పెడితే నాకు ఒక ఆయుధం కావాలి కదా. ఇలా అబద్ధాల మీద ప్రశ్నించడానికి కోసము, కార్యకర్తలను కాపాడుకోవడానికి కోసము కంటి రెప్ప లాంటి ఒక కంటి రెప్ప కావాలంటే వినోదన్న కావాలి కదా. దయచేసి మనం ఆలోచన చేసుకుందాం. మనం మంచిగా ఉన్నాం. దయచేసి ఇలా మంచిగా ఉన్నాం. మనం ఏదైతే నిజంగా చెప్తా ఉన్నా, ఓడిపోయినందుకు బాధ కలిగిన ఒక రకంగా సంతోషం ఉన్నదే. ఎందుకనంటే నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో నా గురించి నాకు తెలియలే. ఓడిపోయిన తర్వాత మాత్రం అబ్బా కొడుక ఎంత చక్కని కొడుకు బిడ్డ, నీయసండి మంచి దొరుకుతాడా, నీయసండి మంచి దొరుకుతాడా అంటాడు. అంటే ఒక ఓటమి తర్వాత మనం చేసిన పని గుర్తుకొస్తా ఉంటుంది. వినోదన్న గురించి కూడా గట్లనే చర్చ జరుగుతున్నది. నిజంగా నాన్న నువ్వు గెలుస్తావే, రసమై మాట్లాడినంటే 100% గెలుస్తావు. నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మొదటిసారి రెండోసారి కూడా వినోదన్న కోసం మనం మాట్లాడిన, కానీ ఎందుకో ఇప్పుడు కావాలంటాడు వినోదన్నను. నేను ఈ వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నా. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, ఏదో ముఖ స్థితి కోసమో కేటీఆర్ వచ్చింది కాబట్టి 4 డైలాగ్ కొట్టడానికి కోసమో నేను చెప్పాడు రసమే అనటోడు. నిజంగా చెప్తా ఉన్నా, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏమనగారు సారు, ఈసారి మాత్రం వినోదాన్నకే వెయ్యాలంటున్నారు. 100% ఏమన్నా కానీ సార్ ఈసారి మాత్రం వినోదాన్నకే మనం వెయ్యాలి సార్ అంటే ఏమనుకుంటారు అంటే, కేసీఆర్ను అబద్ధాల మాటలు ఆ మాటలు మేము ఆగం చేసుకున్నాం, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్, మళ్ళీ కేసీఆర్ నిలబడాలంటే వినోదాన్ని గెలిపిస్తే కేసీఆర్ కు ఆక్సిజన్ లాగా ఉంటాడు కాబట్టి తప్పకుండా వినోదన్న కేసే ఓటు కేసీఆర్ కేసినట్టుగానే ప్రజలు భావించుకున్నారు. కాబట్టి ఇవాళంతటి కూడా ఈ చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా మా వైపు నుంచి మానకొండూరు నియోజకవర్గం నుంచి